హలో బడీస్, వెల్కమ్ టు యూనిక్ సిస్టర్స్. ఇవాల్టి మన స్పెషల్ క్రిస్పీ చికెన్ ఫ్రై. అబ్బా, ఇదంతా ఎవరు చేస్తారండి బాబు? సింపుల్గా 100 రూపాయలు ఇచ్చి కలర్ఫుల్ చికెన్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా? అందులో యూజ్ చేసే ఆయిల్, కలర్స్ అవన్నీ మన హెల్త్కి ఎంత మంచిదో మనకు తెలిసిందే కదా. అందుకే నేనైతే ఇంట్లోనే కలర్స్ యూజ్ చేయకుండా కలర్ఫుల్ క్రిస్పీ చికెన్ని రెడీ చేసుకున్నా. దానికోసం 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా సబ్బు లేకుండా స్నానం చేపించి 2 చెంచాల ఉప్పు, 1/2 చెంచా పసుపు, అర్ధ చెక్క నిమ్మకాయని పిండుకుని శుభ్రంగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 చెంచా కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోర్, అలానే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకోండి. మరి ఆకులతో సహా వేసుకుంటే బాగోదు కాబట్టి నేనైతే కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. చికెన్ మాడిపోకుండా లోపలి దాకా బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం మందంగా ఉండే కడాయినే తీసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని 5 నిమిషాలు బయట పెట్టుకొని నూనెలో వేసుకొని కదపకుండా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. చికెన్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, లేకపోతే బయట మాడిపోతుంది, లోపల అస్సలు వేగదు. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకుంటూ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నాకైతే ది బెస్ట్ టేస్ట్ వచ్చింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వంటలకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో ఉన్న మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం.